హాయ్ అండి, నేను మీ హర్లతని. ఈరోజు నేను మీకు వంజరం ఫ్రై అనేది చేసి చూపిస్తున్నాను. వంజరం చేప ఉంటుంది కదండి, సముద్రపు చేప. ఈ చేప టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముక్క అయితే గట్టిగా ఉంటుంది అనమాట. ఈ చేప పెద్దగా ఉంటుంది, అలాగే చిన్న చేపలు కూడా ఉంటాయి అనమాట. ఇదైతే నేను చిన్న చేప అయితే తీసుకున్నాను. ముందుగా వంజరాన్ని బాగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న తర్వాత అందులోని కొద్దిగా మసాలా అయితే వేసుకోవాలి. గరం మసాలా పొడి ఉంటుంది కదా, గరం మసాలా పొడి, అలాగే కొద్దిగా కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి. కొద్దిగా కారం, అలాగే కొద్దిగా సాల్టు, అలాగే ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మనకి ఎంతసేపు అయితే మనకి ముక్కలకు బాగా పట్టే విధంగా ఎంతసేపు అయితే మనం ఉంచుతామో అంతసేపు ఉంచడం వల్ల మనకి ముక్కకు ఉప్పు, కారం, మసాలా అనేది బాగా పట్టి వేపిన తర్వాత టేస్ట్ అయితే బాగుంటుందండి. ఎప్పుడు కూడా చేపలు అనేవి మనకి కర్రీ అయినా పులుసు అయినా ఫ్రై అయినా కూడా మనకి వండిన వెంటనే తినేదానికన్నా సాయంత్రం కానీ తింటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. ఫ్రై కూడా అంతేనండి ఎప్పుడు కూడా. కానీ మీరు ఎప్పుడు కూడా ఈ వంజరం ఫ్రై అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది చాలామంది అయితే బాగా ఇష్టపడతారు. చూసారు కదా, బాగా కలుపుకున్నాం కదండి. ముక్కకు మొత్తం కూడా మనకి ఉప్పు, కారం అనేది బాగా పట్టాలి. చూసారు కదా, ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక గంట సేపు అయినా సరే మనం పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఒక 1.5 అవర్ అయితే, అంటే గంటన్నర సేపు అయితే నేను పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు గంటన్నర తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇప్పుడు నేనైతే డీప్ ఫ్రైలు ఎప్పుడు చేయను అనమాట. కొద్దిగా ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ వేసుకొని ఇలాగే ఫ్రై చేసుకుంటాను అనమాట. మళ్ళీ ఇంకా ఆయిల్ అయితే నేను వేయను. నేనైతే ఒక 4-5 స్పూన్లు ఆయిల్ అయితే వేసానండి. కొద్దిగా స్పూన్ పెద్దదనమాట. వేసుకొని చూసారు కదా, ముక్కలన్నింటినీ కూడా ఇలాగ ఒకేసారి నేను పెట్టేసుకొని ఆయిల్ అనేది బాగా మరిగిన తర్వాతే మనం ఎప్పుడు కూడా ఫ్రై చేసేటప్పుడు ముక్కల్ని పెట్టుకోవాలండి, చేప ముక్కల్ని. లేదు అని అంటే ముక్క అనేది వెనకాతల చీరిపోయినట్టు చర్మం మనకు తెలుస్తుంది కదండి. రివర్స్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అనమాట, అంటుకుపోతుంది. అందుకని ఆయిల్ మరిగిన తర్వాత ఎప్పుడు కూడా ముక్కల్ని అనేది మనం వేసుకోవాలి, చేప ముక్కల్ని. ఇదిగో చూసారు కదా ఎంత బాగా అయితే రివర్స్ అయిందో, మనకి చాలా ఫ్రీగా అయితే మనకి రివర్స్ అయింది. ఇలా మధ్య మధ్యలో మనం ముక్కల్ని అయితే వేయించుకుంటూ ఉండాలండి. ఇలాగా రివర్స్ చేయాలి. రివర్స్ చేసాను చూసారు కదా. ఇప్పుడు రివర్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ ఉంది కదండి. ఈ ఆయిల్ని రివర్స్ చేసిన తర్వాత మళ్ళీ పైన ఆ ఆయిల్లోకి కొద్దిగా కారం, ఉప్పు అన్నీ వస్తాయి కదా, వాటిని పైన ఇలాగైతే స్పూన్తోని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మనం రివర్స్ చేసుకుందాము. ఇలా రివర్స్ చేసుకొని ఇంకొక 2 నిమిషాల నుంచి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనం వంజరం ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఇది వేడివేడి అన్నంలో తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.